బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో ఇవాళ మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నామని ఆయన అన్నారు. ఇంకా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వస్తుందని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, దీంతో పాటు సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమరావతి దారులను జాతీయ రహదారికి అనుసంధానమిస్తున్నామని, అమరావతి రాకపోకలు పెరిగి ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు.